ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ చంద్రబాబు నాయుడు కానీ, అలాగే లోకేష్ కానీ, అలాగే మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కానీ ఏమాత్రం కూడా గిరిజనుల పాలిట చిత్తశుద్ధి లేకుండా ఈరోజు వ్యవహరించడం జరుగుతుంది. పాడేరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఈ 5 మండలాల పరిధిలో ఈ 80 స్కూల్స్కి సుమారుగా ఇప్పటి వరకు టీచర్స్ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు నిజంగా అక్కడ విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా లబోదిబోం అంటున్నారు, మా పిల్లల్ని ఎక్కడ పంపించాలి, ఎక్కడ చదివించాలని చెప్పేసినటువంటి పరిస్థితులు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు అమ్మ గుమ్మడి సంధ్యారాణి గారు, మీకు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజనుల విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలు మీకు పట్టవాని ఈరోజు అడుగుతున్నా. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, మీకు కేవలం మైదాన ప్రాంతంలో ఏదైతే మీరు చూసుకొని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరి విద్యార్థులందరూ కూడా, అలాగే గిరి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారనే ఒక అక్కస్తోనే మీరు గిరిజన ప్రాంతంలో ఈ టీచర్స్ లేకుండా ఈరోజు మీరు ఇబ్బందులు పెడుతున్నారా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఆ రోజు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద విద్యార్థి బాగుండాలి, ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ని కూడా నాడు నేడు కింద ఎంతో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఉంటే, నేడు మీరు అధికారంలో వచ్చిన ఈ సంవత్సరం 6 నెలల కాలంలో, అంటే మొన్న ఎప్పుడైతే స్కూల్స్ ప్రారంభమయ్యిన నుంచి ఇప్పటి వరకు కూడా టీచర్స్ లేకుండా, అంటే ఒక నేలజర్త స్కూల్ జీకే విధి మండలంలో ఉన్నటువంటి నేలజర్త స్కూల్లో సుమారు 126 మంది పిల్లలుంటే అక్కడ ఒక టీచర్ కూడా లేకపోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ఈరోజు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి ఆ పాఠశాలలు మీరు సందర్శించి ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అని మీరే ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. పైగా మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి 17 మెడికల్ కాలేజీలు మేమే కట్టించామని చెప్పేసి అని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీకు సిగ్గుండాలని చెప్పేసి నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మీరు నిజంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. 17 మెడికల్ కాలేజెస్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి కాలేజీలు కాదని ఈరోజు నేను అడుగుతున్నాను. మీరు ఈరోజు బహిరంగ సభలు పెట్టి సూపర్ 6లు, సూపర్ హిట్లు, సూపర్ పట్లు పెట్టి ఈరోజు ఆ సూపర్ పట్లు సభల్లో ఈరోజు మీరు 17 మెడికల్ కాలేజీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. మీరు ఇకనైనా మారండి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నారు. అందరూ మీరు ఎదురు పడితే వాళ్ళు మిమ్మల్ని చెప్పులతో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు గిరిజన ప్రాంతంలో మాకు మెడికల్ కాలేజీ అంటే 2018 ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి మా మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీ తెస్తానని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పాడేరులో మెడికల్ కాలేజీ, అంటే మేము 2 సంవత్సరాలు కరోనా పోయినా మిగతా 3 సంవత్సరాల కాలంలో అక్కడ హాస్పిటల్ పనులు శరవేగంగా పూర్తయింది. అంటే సుమారుగా 60 నుంచి 70% పనులు అప్పటికే పూర్తి చేశాం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక 10% పనులు కూడా ముందుకు సాగేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి పైగా మీరు ఇంకోటి ఏం చెప్తున్నారు, ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రైవేటు వ్యక్తులకు గొప్ప చెప్తామని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. మీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా? ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేద విద్యార్థికి కానీ, అలాగే ప్రతి పేదవాడు పేద ప్రజలు బాగుండాలని చెప్పేసి అని వాళ్ళకి వైద్య విద్యని దగ్గర చేయాలని, అలాగే మేము ఏ కష్టం వచ్చినా సరే మేము విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్తున్నామని, పాడేరులో కట్టిస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అందరికీ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కట్టించినటువంటి ఈ మెడికల్ కాలేజ్, దీన్ని కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తామంటే మాత్రం ఇక్కడ గిరిజనులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఎక్కడ కనిపించినా సరే, మీరు కాదు మీ నాయకులు ఎవరు కనిపించినా సరే తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
థ్యాంక్ యూ.